ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మరొక దినము సాయంత్రకాలమందు గ్రంథ ధ్యానాలలో ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రభువారు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి ఈ గ్రంథ ధ్యానాలను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని వింటూ వాటిని అన్వయించుకొని అనుసరిస్తున్న దేవుని బిడ్డలందరూ కూడా ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కీర్తనలను ప్రారంభించాం. మరి కీర్తనలో ఉన్నటువంటి 1-2 కీర్తనల్ని ధ్యానం చేశాం. తిరిగి మనము 3వ కీర్తన 5-6 చరణాలకు మనం వచ్చాం. ఈ దినాన ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి 3వ కీర్తన 5-6 చరణాలను మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో రాయబడినటువంటి మాటలు కీర్తన 3వ కీర్తన 5-6 చరణములో ఉన్నటువంటి మాటలను నేను చదువుతున్నాను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ మాటలు మేము చదువుకున్నాం తండ్రి. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. ఈ సమయంలో మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును, మీ నోటి నుంచి వెలువడినటువంటి మాటలను వివరించి బోధించుటకు మీ సహాయాన్ని మాకు అందించండి. మీ దాసును పూర్తిగా మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని, తద్వారా బిడలు మేలు పొందినట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి మాటలలో అక్కడ భక్తుడు అనేటువంటి మాట, ఈ కీర్తన అపాయములో ఉన్నప్పుడు తన కడుపును పుట్టినటువంటి అబ్షలోము దావీదు యొక్క ప్రాణాలు తీయటానికి అతన్ని హతము చేసి సింహాసనమును స్వాధీనపరుచుకొని అతను రాజ్యమేలాలి అని ఒక పన్నాగముతో అభిప్రాయముతో అతను చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో దావీదుకు ఆ విషయములు తెలియచేయబడినప్పుడు అతను రాజ్యాన్ని విడిచిపెట్టి అతను తన యొక్క ప్రాణాన్ని కాపాడుకొనుటకు తిరిగి అతను ఆ యొక్క అపాయం తప్పించడానికి అతను దూరముగా ఉన్నప్పుడు, దూరము సంచారం చేస్తున్నప్పుడు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనను ఉదయకాలపు కీర్తన అని కూడా పండితులు మాట్లాడుతూ ఉంటారు. 4వ కీర్తన అది సాయంత్రకాలపు కీర్తన అని కూడా చెప్తూ ఉంటారు. ఈ యొక్క సమయంలో భక్తుడు అంటాడు, అలాంటి సమయాలలో భయము కలిగించేటువంటి, భయము పుట్టించేటువంటి ఆ యొక్క సమయాలలో నేను భయపడను. ఎందుకంటే నేను దేవుని ఆధారంగా చేసుకొని జీవించేటువంటి జీవితం నాది కనుక దేవుడే నాకు ఆధారమైనప్పుడు నేను దేనికి కూడా భయపడాల్సిన అవసరము నాకు లేదు అన్నట్లుగా అతను ధైర్యముతో చెప్తున్నటువంటి మాటలు అక్కడ నేను పడుకున్నను, నిద్రపోయి మేలుకొందును. నేను పడుకున్నప్పుడు, నేను సేద తీర్చుకున్నప్పుడు, నా యొక్క విశ్రాంతి సమయంలో అలజడను బట్టి, ఆందోళన బట్టి, ఆందోళన బట్టి నిద్ర పట్టకుండా ఆ నిద్రలో నాకు రాకున్నటువంటి పరిస్థితి కాదు. నేను దేవుణ్ణి ఆధారంగా చేసుకుని ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవటానికి
నా ప్రాణానికి సేద తీర్చుకోవటానికి, అలాగనే నేను నిద్రపోయి మళ్ళీ నేను మేలుకొందును. అప్పటి వరకు నాకు ఎలాంటి నా మైండ్లో, నా మనసులో ఎలాంటిది కూడా భయ ఆందోళన కలగదు. ఎందుకంటే నేను ఆధారంగా చేసుకున్నటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకంటే నా పక్షంగా యుద్ధము చేసేటువంటి వాడు, నా పక్షంగా వ్యాజ్యమాడేటువంటి వాడు, ఆ సమయాలలో నాకు రక్షణ కేడముగా ఉన్నటువంటి వారు నా దేవుడు అని ఆ కీర్తనకారుడు తన యొక్క కీర్తన ద్వారా దేవుని యొక్క కార్యాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. మనము కూడా మన జీవితాల్లో కూడా మరి అనేకమైనటువంటి పోరాటాల గుండా మనం వెళ్తూ ఉంటాం. అనేకమైనటువంటి సమస్యల గుండా వెళ్ళవలసి వస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. లోకమంతా కూడా పాపముతో నింపబడి ఉన్నది కాబట్టి ఈ యొక్క పాప భూయిష్టమైనటువంటి ఈ లోకములో మనము మరి అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు మన సంచారంలో అనేకమైనటువంటి మరి ఇబ్బందులు కలగచ్చు. అయినా ఆ సమయములలో దేవుడే నీకు ఆధారము అని దేవుని ఆధారము చేసుకొని నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కానీ, ప్రయాణంలో కానీ, జీవించే జీవితంలో కానీ దేవుని యొక్క మరి సహాయం ఎప్పుడు కూడా నీకు దూరము కాదు అనేది అర్థం చేసుకోవాలి. చాలా వరకు మనుషులు విగ్రహాలను మరి విగ్రహములను ఆధారంగా చేసుకొని, వస్తువుల్ని ఆధారంగా చేసుకొని, వాళ్ళకున్నటువంటి ధనమును బట్టి ఆధారంగా చేసుకొని, ఒకవేళ తెలివితేటలు, ఉద్యోగము, బలము, బలగాన్ని ఆధారంగా చేసుకొని ఒకవేళ వాళ్ళు అతిశయించవచ్చు. ఆ విషయంలో వాళ్ళు విర్రవీగవచ్చు. ఆయనను అవి ఏవి కూడా వాళ్లకు మరి వాళ్ళ ప్రాణానికి కానీ, వారి యొక్క జీవనానికి కానీ ఉపయోగపడేటువంటివి కాదు. సమస్యను పెంచుకోవటమే. ఎందుకంటే సమస్తం కూడా దేవుని యొక్క హస్తగతములో ఉన్నవి. దేవుని సెలవు లేనిదే ఏది కూడా జరగటానికి ప్రభు అనుమతి ఇవ్వలేదు. ప్రతిదానికి కూడా పరిమితి కలదు. వాటి యొక్క హద్దుల్లో అవి ఉండాలి. ఏదైనా కూడా ప్రభు నోట సెలవు లేనిదే ఏది కూడా జరగటానికి ఆస్కారం లేదు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి మనుషులు వాళ్ళు దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటారు. కానీ మనుషులు కానీ, మరి వస్తువులు కానీ, విగ్రహాలు కానీ, ఈ లోకములో దేవుళ్ళు, దేవతలు అనేటువంటి వారిని ఎవరు కూడా ఆధారంగా చేసుకోరు. వాళ్ళ యొక్క ఒకవేళ ఆధారం చేసుకున్నటువంటి ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నములన్నీ కూడా వ్యర్థమవుతాయి అనేది మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మరి ఈ మాటలను బట్టి దేవుడే మనకు ఆధారము అని, దేవుని యొక్క మరి ఆధారము లేదంటే దేవుని యొక్క సపోర్టు, దేవుని యొక్క తోడ్పాటు అనేది మనకి ఎలాగ కలుగుతుంది? కలగాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయగలిగితే మనలో దేవుని యొక్క మరి సహాయము అనేది, దేవుని యొక్క తోడ్పాటు అనేది, దేవుని యొక్క మరి ఆధారము అనేది మనకు ఎలాగ లభిస్తుంది? ఈ యొక్క హెబ్రీ వర్డ్లో సిమ్కో అనేటువంటి పదాన్ని ఉపయోగించారు ఆధారముకు అనేదానికి. అది ఇంగ్లీష్లో సపోర్ట్ అని, హెల్ప్ అని, మరి ఫౌండేషన్ అని, స్ట్రెంగ్త్ అని ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోకి తర్జుమాకు వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి అవి మాట్లాడతారు. ఈ యొక్క హెబ్రూ భాషలో సిమ్కో అనేటువంటి మరి మాటని, ఆధారం అనేదాన్ని ఆ విధంగా, ఆ పదాన్ని ఆ విధంగా పలుకుతారు. దానికి అర్థము ఆధారము, సహాయము, నిలబెట్టడం అనేటువంటి అర్థాలు ఇస్తుంది. ఈరోజు మరి మనము ఆధారం గురించి మనం దేవుని వాక్యంలోకి వెళ్ళి మనం చూసినప్పుడు మనకు తెలియచేయబడిన విషయాలను మనము తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఆ క్రమంలో ధ్యానపూర్వకంగా అనుసరిద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు,
ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కనుక మరి ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నాడంటే ఆయన సృష్టికి ముందు ఉన్నవాడు, సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు, సమస్తానికి ఆయనే ఆధారభూతుడిగా ఉన్నాడు. మరి ఆయన కాకుండా వేరే వాటిని అనుసరించటము అది కరెక్టా అనేది ఆలోచింపచేసేటువంటి మాటలు ఈ మాటలు. అందుని బట్టి మనం ఆలోచించేసి మనము ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. మరి 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనములో అక్కడ రాయబడినటువంటి మాట 26 నుంచి 28 వరకు చదివినా కూడా కొన్ని విషయాలు మన యొక్క అవగాహనలోకి వస్తాయి. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనకును మన పితరులు అయినటువంటి ఇశ్రాయేలులకును ఆధారమైనటువంటి వాడు నరుడు కాదు, ఆయన అబద్ధాలు అబద్ధమాడుటకు అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. మనుషుల యొద్దకు వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళని ఆధారంగా చేసుకొని ఏదో జరిగించుకోవాలి అన్నప్పుడు వారు కొంత సమయంలో వాళ్ళు తప్పించుకోవటానికి, వాళ్ళు అబద్ధాలు చెప్పటానికి, మాట మార్చటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగ మన దగ్గర నటిస్తూ కూడా ఉంటారు. అయితే దేవుడు అలాగా చేసేటువంటి వారు కాదు. ఆయన నరుడు కాదు. ఆయన నరుడు కాదు అంటే అక్కడ మానవుల్లాగా మాట తప్పి అబద్ధాలు చెప్పి అటువంటి వాడు కాదు. ఆయన ఈ తప్పు నేను చేసేసే పొరపాటు అయింది అని పశ్చాత్తాపడేటువంటి నరుడు కాదు, అబద్ధాలు చెప్పేటువంటి నరుడు కాదు. ఆయన ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ విషయాలను మనము క్షుణ్ణంగా తెలుసుకోవటానికి భక్తి శ్రద్ధలతో ఈ మాటలను మన జీవితంలో భద్రపరుచుకొని మనము ఎందుకు భద్రపరుచుకోవాలి అనంటే ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఆయన్ని ఆధారంగా చేసుకొని ముందుకు మనము సాగటానికి. యోబు గ్రంథము 4:6 ప్రకారంగా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. భక్తి కలిగినటువంటి వారైతే మీకు ఆ భక్తిని బట్టి ధైర్యము పుట్టింపదా? ఎందుకు పుట్టింపదు? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రవర్తన బట్టి కూడా ఆ నిరీక్షణ కలిగి, దేవుని వైపు నిరీక్షణ కలిగి జీవించేటువంటి జీవితము కూడా మనకు కలగాలి అని అంటే ఈరోజు భక్తి యథార్థమైనటువంటి జీవితము అనేది మన జీవితాల్లో ఒక నిరీక్షణ కలుగు చేయటానికి, మనం ధైర్యముగా ముందుకు సాగటానికి. ఈ విషయంలో భక్తుల యొద్దకు వెళ్ళినప్పుడు భక్తులు వాళ్ళు పలికినటువంటి పలుకులను చూసినప్పుడు కీర్తన 22వ కీర్తన 10వ చరణంలో భక్తుడు అంటాడు, కీర్తనకారుడు అంటాడు, గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కనది మొదలుకొని నా దేవుడవు నీవే అని గర్భవాసిగా ఉన్నప్పటి నుంచే దేవుడే ఆధారము అని గ్రహించగలిగినటువంటి గ్రహింపును కలిగినటువంటి భక్తుడిగా తన కీర్తనలలో వ్యక్తం చేస్తున్నటువంటి మాటలు. అలాగా మనకు కూడా అలాంటి అవగాహన ఉండాలి కదా. ఉండాలంటే తల్లిదండ్రులకు కూడా దేవుని గురించినటువంటి ఆ యొక్క అవగాహనను, దేవుని విషయంలో వాళ్ళు ఉండాల్సిన భక్తిని, దేవుని మీద వాళ్ళు ఆనుకోవటము, ఆధారపడటము అనే విషయము వాళ్ళకి తెలిసి ఉండాలా. ఆ విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ భక్తి, విశ్వాసం, ప్రార్థన, పరిశుద్ధతను బట్టి బిడ్డలకు కూడా అదే క్రమంలో తెలుసుకోవడానికి, ఎదగటానికి, దేవుని మీదే వారు ఆధారపడటానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. అలాగనే భక్తుడు ఇంకొక మాట అంటాడు. ఏమంటాడు అని అంటే కీర్తన 62వ కీర్తన 7వ చరణములో నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము.
నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఇంకా ఇక్కడ ఎక్కడొక్కడ లోకాన్ని తెచ్చి పెట్టడానికి, మనుషులు తెచ్చి పెట్టడానికి, మరి తనకు మరి ఇతర వాటిల్లో ఆధారంగా చేసుకొని ఇవి ఉన్నాయి అన్నట్టుగా ఎక్కడ కూడా చూపించటం లేదు. కానీ కంప్లీట్గా ఇక్కడ దేవుణ్ణి చూపిస్తూ దేవుని మీదే ఆధారపడుతున్నట్లుగా అతనికి రక్షణ కానీ, మరి మహిమ, మంచి పేరు కానీ, మరి అతనికి ఏదొచ్చినా కూడా ఆశ్రయము కానీ, ఆయన్ని ఆశ్రయించేటువంటి ఆశ్రయించినప్పుడు చేర్చుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడని తన యొక్క భక్త సాక్ష్యము తెలియచేస్తున్నటువంటి మాటలు. ఆ విధంగా మరి బైబిల్లోకి వెళ్ళినప్పుడు మరి ఇంకొక సహాయం మనకి ఎలాగ అందుతుంది అంటే, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనములో, దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చూడండి, ఈరోజు మరి మనకు ఇవన్నీ కూడా తెలుసుకోవటానికి, తెలియచెప్పటానికి మనకి కావలసినటువంటి ఏంటో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడటానికి, పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయటానికి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏది ఇవ్వాలో పరిశుద్ధాత్ముడే పంచి ఇస్తున్నట్లుగా, యేసు ప్రభు వారు కూడా చెప్పినట్లుగా మరి పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు మీకు అన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని అందరూ కూడా మరి ఆయన బలపరుస్తూ నడిపిస్తాడు అన్నట్లుగా ఈరోజు మన జ్ఞాన వివేకములకు ఆధారముగా ఉన్నటువంటి, అవి మనం కలిగి ఉండటానికి, పొందుకోవటానికి సహాయపడేటువంటి ఆత్మ, మన ఆలోచన బలము కలిగి ఉండటానికి సహాయపడేటువంటి ఆత్మ, మరి తెలివిని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి సహాయపడేటువంటి ఆత్మను మనకు పరిశుద్ధాత్ముడను ఆదరణకర్తగా మనకి ఇవ్వబడినటువంటి ఆయన మన ఆత్మలకు సంచికరువును రాకడ వరకు ఆయన చేత మనం ముద్రించబడి ఉన్నాం. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని దుఃఖపరిచేటువంటి వారు కాకుండా పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మన జీవితములలో జరిగించవలసినటువంటి కార్యములన్నీ కూడా ఆయన జరిగించేటువంటి మరి ఆత్ముడిగా ఉన్నాడు. కనుక ఈరోజు ఈ మాటలను బట్టి మరి ఎవరిని ఆధారంగా చేసుకుంటున్నాం, ఏది నీకు ఆధారము అని ఒకవేళ ఆలోచన చేస్తూ ఆ విషయాలలో ఉప్పొంగిపోతూ ఉన్నారా, అలాగా అతిశయిస్తున్నారా? అది సరికాదు, సరిచేసుకోండి. అవన్నీ కూడా మరి గతించిపోయేటువంటి వాటిని ఆధారంగా చేసుకొని మీ జీవితాలలో ఏమి మేలు పొందుకుంటారు అనే విషయాన్ని ప్రభు తన వాక్యం ద్వారా తెలియచేస్తూ మరి మరొక మాటని మన జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21 నుంచి 26 వరకు ఉన్నటువంటి వచనాలు చదివినప్పుడు అందులో 21 వచనంలో ప్రారంభమును ఈ విధంగా ఏమని రాయబడిందంటే, నా కుమారుడా లెస్సైన జ్ఞానము నాకు అని స్టార్ట్ చేసి 26వ వచనంలోకి వచ్చినప్పుడు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. కనుక ఇప్పుడు మనకి లేనిదేంటి? జ్ఞానము లేదు, వివేచన లేదు, ఆలోచన లేదు, తెలివి లేదు, బలము లేదు, అన్నిట్లో కూడా మైనస్ అన్నట్టుగా మరి బలహీనులుగా ఉండి మనము దేవుని మీద ఆధారపడటానికి ఆ మనస్సు, ఆ విశ్వాసము అనేది లేకుండా పోవటానికి మనలో లేనటువంటి అన్నిటిని కూడా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా ఆయన మనల్ని బలపరచడానికి, ఆ విధంగా అనుగ్రహించడానికి మనం ప్రతి విషయంలో కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడటానికి ప్రభు మనల్ని బలపరుస్తున్నట్లుగా ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. అలా బలపడినటువంటి భక్తుడు తన యొక్క భక్తి జీవితాన్ని మరి కీర్తన ద్వారా తన మాటలను మరి అతను వివరించినట్లుగా మనకు బోధనగా ఉండటానికి మరి రాసినటువంటి కీర్తన బట్టి మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, సరిచేసుకోవాల్సిన విషయాలు సరిచేసుకొని దేవుని ఆధారంగా చేసుకొని వర్ధిల్లటానికి
దేవుని యొక్క సహాయము ప్రతి బిడ్డకు కూడా మరి అనుగ్రహించునుగాక, ఆ విధంగా కలుగునుగాక, చేయునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, ఈ యొక్క సమయంలో మరి మీరే మాకు ఆధారమని మీ యొక్క మాటల ద్వారా మాకు తెలియచేశారు. అలాగే మేము ఆధారపడకుండా, ఆధారంగా చేసుకోకుండా అనేక మంది మనుషుల మీద, వస్తువుల మీద, విగ్రహాల మీద, కర్ణ పిశాచుల మీద, మరి ఆయా రీతులలో 3 ఆచారాల్లో ఆధారంగా చేసుకొని ఎంతగానో నష్టపోయి మరి వారు మరి ఆరోగ్య విషయంలో కానీ, ఐశ్వర్య విషయంలో కానీ, వాళ్ళ యొక్క సంతోషించవలసినటువంటి సుఖముతో మరి వెళ్ళబుచ్చాల్సిన దినాలన్నిటి కూడా నష్టపరుచుకొని కష్టపడుతున్న బిడలతో ఈరోజు మీరు మాట్లాడారు. ఈ మాటలు తండ్రి బిడలను సరిచేయటానికి, సరిదిద్దుకోవటానికి, తిరిగి నీ కృపను పొందుకొని నీ మీద ఆధారపడి వర్ధిల్లేటువంటి స్థితి యేసుక్రీస్తు నామములో అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.